ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సరలో అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ఎన్యూమరేషన్ పత్రాలు ఓటర్ల వరకు చేర్చేందుకు బిఎల్ఓలు తంటాలు పడుతున్నారు. ఇళ్లకు తాళాలు, వలసలు, మారిన చిరునామాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో తమ ఎన్యూమరేషన్ పత్రాలు ఎక్కడికి వచ్చాయో తెలియక కొంతమంది ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. 2002 జాబితాలో ఇంటి పేర్లు, వ్యక్తుల పేర్లు సహా ఇతర సమాచారంలో దొర్లిన తప్పులు సైతం ఓటర్లను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్లో 1338, పెద్దపల్లిలో 845, జగిత్యాలలో 785, సిరిసిల్లలో 549 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో సమస్యలు మొదలయ్యాయి. పత్రాలను పంపిణీ చేసేందుకు బూత్ స్థాయి అధికారులు తంటాలు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లు, వలస వెళ్లటం, ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాల్లో ఉండటం, అనారోగ్యం, శుభకార్యాలు వంటి కారణాలు ప్రధాన సమస్యగా మారాయి. ఇంటికి ఎన్నిసార్లు వెళ్లినా ఫోన్ చేసి పత్రాలు తీసుకెళ్లమని చెప్పినా కొంతమంది స్పందించడం లేదని బిఎల్ఓలు వాపోతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఏ ఇంటి వద్ద ఓటు నమోదై ఉంటే ఆ ఇంటికే ఎన్యూమరేషన్ పత్రాలు వస్తున్నాయి. అద్దె ఇళ్లలో ఉండేవాళ్లు ఇల్లు మారినా, ప్రాంతం మారినా, వలస వెళ్లినా ఎన్యూమరేషన్ పత్రాలు వచ్చినట్లుగా వారికి సమాచారం ఉండటం లేదు. శాశ్వతంగా వెళ్లిపోయినట్లు నమోదు చేసి బిఎల్ఓలు మమా అనిపిస్తున్నారు. ఓటర్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ అప్డేట్ లేనివి కూడా ఈ క్రమంలో అప్డేట్ చేసి వాటిని బిఎల్ఓ యాప్లో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో డెత్ కానీ ఏఎస్టీ కానీ ఏదన్నా ఉంటే వాళ్ళకి 1కి 3 సార్లు ఖచ్చితంగా విజిట్ చేసిన తర్వాతనే మనం ఆన్లైన్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. 3 సార్లు వెళ్ళినా కానీ వాళ్ళు లేరు. హైదరాబాద్ వెళ్ళిరంట. వాళ్ళు 20 days వరకు కూడా రారంట. ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 24th వరకు డోర్ లాకుంటే కష్టం సార్, బాగా ఇబ్బంది. ఫోన్ చేసి అయినా వాళ్ళది డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ ఫోన్ ద్వారానన్నా కనుక్కొని మేము నింపడానికి ప్రయత్నిస్తాం. ఇది ఓటు మేము స్కాన్ చేయలేము, వాళ్ళది మ్యాపింగ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళది డీటెయిల్స్ తెలియదు మాకు. కాబట్టి వాళ్ళది స్కాన్ కాదు, మ్యాపింగ్ కాదు. మ్యాపింగ్ కాకుంటే ఇప్పుడు ఉన్న ఓటు డిలీషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులే ఉన్నారు, పెద్దవాళ్ళు మొత్తము ఇవేం చేసుకోవాలమ్మా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు ఇవి ఎట్లా ఇవ్వడము, ఎట్లా పేపడం, వాళ్ళకు ఇంటింటికి తిరిగేటి రోజు సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. అయినా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. ఎన్యూమరేషన్ పత్రాలు అందిన ఓటర్లు సైతం వాటిని నింపేందుకు గందరగోళానికి గురవుతున్నారు. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ పత్రాలు నింపే అవకాశం ఉన్నా ఆధార్లో ఉన్న వివరాలతో సరిపోలితేనే వెబ్సైట్లో వివరాలు తీసుకుంటోంది. కొందరికి అలా లేకపోవడంతో ఆన్లైన్లో ఎన్యూమరేషన్ పత్రాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోతోంది. 2002లో ఓటరు వివరాలు, ఎస్ఐఆర్ సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. కానీ ఓటర్లలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ వినియోగించలేని వాళ్లే అధికంగా ఉన్నారు. వారికి 2002లో ఎస్ఐఆర్ వివరాలు తెలియడం లేదు. అప్పటి నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబర్, సెక్షన్, ఓటర్ క్రమసంఖ్య, పేరు, బంధుత్వం, బంధువు వివరాలు తెలియడం లేదు. ఫామ్ లో మాకు ఒకటి ఎస్ఐఆర్ నెంబరు ప్రాబ్లం అవుతుందండి. అది తెలియదు కదా మాకు. 2002 లిస్ట్ అంటే నెంబర్ తెలియక ప్రాబ్లం అవుతుంది. అదొకటి వదిలిపెట్టినాం, మరి అడిగి రాద్దామని. ఇప్పుడు ఆ తల్లిది తండ్రిది ఆ భాగాల కాడ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మరి మ్యాపింగ్ ఇట్లా ఇప్పుడు హస్బెండ్ కింద ఉండేది తల్లిదండ్రుల కింద చేస్తారు కదా, అది ఇట్లా రాయడమో కూడా అర్థం అవుతలేదు. 2002 ఎస్ఐఆర్ నెంబర్లు పాతవి ఇప్పుడు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ ఇంటి దగ్గర ఎక్కడన్నా వార్డులో మీటింగ్ పెట్టి అట్లా చెప్తే మేము రాసుకోగలుగుతాము. ఆన్లైన్లో అంటే కష్టం అవుతుంది, మాకు తెలియట్లేదు. అదొకటి అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఫోన్లు, చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అవుతుంది, తెలియట్లేదు. అదొకటి తీసేయాలి. ఇవి ఇచ్చిండ్రు, వీటి నెంబర్లు అవన్నీ ఎటు తిరగాలి, నాకు చదువు రాదు, ఏం రాదు. ఇట్లా ఎవరు రాయాలి, ఇచ్చుకుంటా పోతుండ్రు. ఇది పోతే మళ్ళీ దొరకదంటుండ్రు. చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏం రాయరాదు, చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం రాయరాదు. తప్పకుండా మరి వాళ్ళే వచ్చి వాళ్ళే వీళ్ళంతా చెప్పిన విధంగా వాళ్ళు రాసిపోతే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎన్యూమరేషన్ పత్రాలు అందరూ తీసుకుంటున్నారే గాని ఎవరూ నింపడం లేదు. మళ్లీ బిఎల్ఓలు వచ్చినప్పుడు వారితోనే పూర్తి చేయిద్దామన్న భావనతో అలాగే పెడుతున్నారు. 2022 ఎస్ఐఆర్ సమాచారాన్ని ఆఫ్లైన్లో ప్రతి బూత్ వద్ద అందుబాటులో ఉంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. పేపర్ ఇచ్చారు, అది నాకు చదువు రాదు, ఎవరు రాసిస్తారు, ఎవరి దగ్గర కంటిరగాలి, ఇది పట్టుకొని మాకు చదువు రాని ఎట్లా రాసు. మరి నాకు ఇంత చదవచ్చు కాబట్టి ఏదో ఇంత తెలుసుకుంటున్నా. చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇదేదో మీరే చేయండి. వీళ్ళేమో రాయమని అంటే వాళ్ళ దగ్గర తీసుకుపోయినా రాయరు, వాళ్ళకు కూడా గుర్తుండదు. ఎస్ఆర్కి సంబంధించినటువంటి అధికారులు కేవలం ప్రజాప్రతినిధులు ఇంటిలో కూర్చుంటున్నారు, మరి ఇంటికి పోవట్లేదు. ఎక్కడ కూడా ఇది పకడ్బందీగా ఎక్కడ కూడా ఈ పని జరగట్లేదు.
కాబట్టి తక్షణమే ఈ యొక్క ఎస్ఆర్కు సంబంధించి అధికారులు కానీ ఎన్నికల కమిషన్ కానీ పకడ్బందీగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఒక వీధిలో ప్రతి ఇంటికి 3 సార్లు తప్పనిసరిగా వెళ్ళాలి. మొదటగా ఇవ్వడము, దాని తర్వాత ఏదైతే ఫామ్స్ నింపుతారో వాటిని మళ్ళీ సేకరించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మెట్పల్లి పట్టణ ప్రజలందరూ 24 లోపు వారి యొక్క మీ ఇంటికి వచ్చినటువంటి BLOకు మీ యొక్క ఫామ్ నింపి అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 2002లో ఎస్ఐఆర్ సమాచారంతో ప్రస్తుత ఓటరు సమాచారం సరిపోలడం లేదు. అక్షర దోషాలు, పేర్లలో తప్పులు విపరీతంగా ఉన్నాయి. అలాంటి వాళ్లంతా తమ ఎన్యూమరేషన్ ఎలా పూర్తి చేయాలో తెలియక గందరగోళ పడుతున్నారు.